ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు భయపడుతూ ఉన్నారు. అబ్రహాము గారికి భయం ఉంది. అయితే అదంతా ఎరిగిన దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత సూటిగా మాట్లాడుతున్నాడు. అబ్రామా, భయపడకు, నేనే నీకు కేడెము అని. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో కూడా దేవుడు అంత గొప్ప మాటను వాగ్దానంగా ఇస్తున్నాడు. ఆనాడు అబ్రహాము ఎందుకు భయపడ్డాడో తెలుసా? అప్పటికే లోతుని కాపాడి తీసుకొచ్చాడు. రాజులందరి మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చాడు. ఒక్క రూపాయి కూడా ధనాన్ని తీసుకోలేదు. అయితే అబ్రహాముకు ఇప్పుడున్న భయం ఏంటంటే, అబ్రహాం మీదకి ఎవరైనా గొడవకు వస్తే ఎవరు కాపాడుతారు? అబ్రహాముకు కావలసిన పోషణ ఏంటి? ధనం ఎలా వస్తుంది? ఇలా అనేక రకాల ఆలోచనలతో అబ్రహాం ఉంటే, దేవుడు డైరెక్ట్గా ఆ బాధను, ఆ యొక్క ఇబ్బందిని ఎరిగిన వాడై ఉండి డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నువ్వు భయపడొద్దు, నేనే నీకు కేడమని. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ హృదయంలో ఉన్న బాధ కూడా దేవునికి తెలుసు. నువ్వు ఫైనాన్షియల్గా ఏం ఆలోచన చేస్తున్నావో, బిడ్డల కోసం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో, ఎవరైనా గొడవకు వస్తారేమో అని నువ్వు ఏ విధంగా భయపడుతున్నావో, ఇవన్నీ కూడా నీ దేవునికి తెలుసు. అందుకనే ఈ వాగ్దానాన్ని నీ దగ్గరికి దేవుడు పంపించాడు. ఆమేన్. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఎలా ఈ ఇబ్బందులని నేను దాటగలను, నా పరిస్థితులు ఎలా మారతాయి అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ఆమేన్. నువ్వు భయపడొద్దు, విశ్వాసం ఉంచంతే. ఆనాడు అబ్రహాము కూడా ఏ విషయంలో అయితే బాధపడుతూ భయంతో ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు, నీ బహుమానము అత్యధికమవుతుందని. మీరు చెప్పండి, దేవుడు అంతే గొప్పగా అబ్రహాము దీవించాడా లేడా? గొప్పగా దీవించాడండి. ఏమంటే ఇస్సాకు కలగడం కానీ, గొప్పగా దీవించబడడం కానీ, తర్వాత కెతురా కానీ, అతనికి మరలా కుమారులు పుట్టడం కానీ అబ్రహాము గారికి, ఇవన్నీ ఎంత గొప్పగా జరిగాయండి. చెప్పాలంటే అబ్రహాము మరణము కూడా మరి మంచి ముసలితనమున అతని పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని లేఖనంలో ఉందండి. ఈరోజు ఒకవేళ నువ్వు భయపడుతూ బాధపడుతూ ఉన్నట్టయితే గనక నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు. అబ్రహాము జీవితాన్ని ముగింపులో కూడా మనం చూస్తే అండి, మంచి ముసలితనమున అతడు తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడట. మరి ఎన్ని బాధలు, ఎన్ని మరి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అబ్రహాము. అవన్నీ కూడా దేవుడు సరిచేశాడు కదా. ఆ బాధలు తొలగించాడు, ఆ భయాన్ని తొలగించాడు, ఆ దుఃఖాన్ని తొలగించాడు, ఆస్తి అంతస్తు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట కూడా అదే. నీ భయాలన్నీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఆమేన్. నీకున్న ప్రతి ఇబ్బందిని దేవుడు తీసివేయగలడు. నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయంతే. అబ్రహాము జీవితంలో శోధనలు రాలేదా? వచ్చాయి. అయినా దేవుని మీద నమ్మకం ఉంచి నిలబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుని మాటను వింటున్న నీ జీవితంలో వస్తున్న శోధనలు బట్టి కృంగిపోవద్దు. విశ్వాసం ఉంచు, దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.